మీతో చేస్తున్నాను. Yes, సో sir. ఎక్స్క్లూజివ్ గా ఈ చిట్టా మొత్తం మన దగ్గరకు వచ్చింది. అవునక్క. మొత్తం ఇందులో 500 మంది ఎంప్లాయీస్ ఎవరెవరు ఎంతెంత జీతం తీసుకుంటున్నారు అనేది ఉంది. దానికంటే ముఖ్యంగా ఈ రోజు దేని గురించి చెప్పబోతున్నాం, ఏ లిస్ట్ బయట పెట్టబోతున్నాము, అండ్ 80 సంవత్సరాల ముసలాయన ఎవరు? అయితే అక్క, మేము ఇంతకు ముందే నేను ఇదే స్టూడియోలో ఓకే స్టూడియో సాక్షిగా పవన్ అన్న నేను ఇద్దరం కలిసి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చినాము. మీరు మర్యాదగా మీరు వెళ్ళిపోండి, మీ అంతటా మీరే వెళ్ళిపోండి. ఇది గవర్నమెంట్ జీవో విడుదల చేసిన తర్వాత కూడా మీరు ఇంకా కొనసాగుతున్నారంటే మీకు ప్రభుత్వాల అండ ఉంది, మీకు ఇంకా ప్రభుత్వాల అండ ఉంది, ఇంకా దొరుకుతుంది కూడా. ఎందుకంటే మీకు టేబుల్ పైన వచ్చే జీతం మీకంటే టేబుల్ కింద వచ్చే కాంట్రాక్ట్లు ఇప్పుడున్న సీఎంకి కానీ ఇప్పుడున్న గవర్నమెంట్కి కానీ చాలా అవసరం. కాబట్టి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తీసే పరిస్థితి ఉండదు. ఇక్కడ జీతం పోయేది 500 కోట్లు అయితే కింద టేబుల్ కింద వచ్చే కాంట్రాక్ట్లు ఎక్కువ ఉంటాయి అక్క. కాబట్టే వీళ్ళు ఇంకా రిటైర్డ్ అయినా, ఇంకా వీళ్ళు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు అయినా వీళ్ళు ఇంకా ఉద్యోగాలు కొనసాగుతున్నారు. వీళ్ళని వెళ్ళిపోండి అని అంటే కూడా జీవో రిలీజ్ చేస్తే కూడా ముఖ్యమంత్రి నుంచే మనకు జీవో వచ్చింది. అది కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ముఖ్యమంత్రే జీవోని విడుదల చేసిరు. అయినా సరే సిగ్గు లేకుండా ఇంకా మా ఉద్యోగాల మీద మీరు పడి తింటున్నారు. మీరు మనుషులు కాదు, మీరు పందికొక్కులు. అదే ప్లాస్మా మీరు లిస్ట్ అంతా ఎక్స్క్లూజివ్ లిస్ట్ అంతా కూడా తీసుకొచ్చి మాకు చూపించినారు. అవును. అది మొత్తం చూస్తే ఈ 500 మందిలో ఎక్కువ మంది అత్యధిక శాఖ మున్సిపల్ డిపార్ట్మెంట్ లనే ఉన్నారు. ఈ డిపార్ట్మెంట్ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది. అంటే జీవో ఇచ్చినా సరే వాళ్ళు పోవట్లేదు, వెళ్ళట్లేదు అంటే, అరే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి రాబాయ్ అంటే ఆత్మాభిమానం ఉన్న ఎవడైనా వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు వెళ్ళట్లేదు అంటే మరి వీళ్ళకి సిగ్గుశరాలు ఇవ్వా, లేకపోతే రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదా, రేవంత్ రెడ్డిని అసలు ముఖ్యమంత్రిగానే లెక్క కట్టట్లేదా? అసలు మీరేమంటారు? ఏమంటున్నా అంట, ఇది లాజిక్ తో చేస్తున్నారు ముఖ్యమంత్రి. ఏందంటే మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే ఉంది, దీనికి లింక్ అప్ అయిన విద్యాశాఖ కూడా ఆయన దగ్గరనే ఉంది. అసలు విద్యాశాఖలో నోటిఫికేషన్స్ ఇవ్వను అని చెప్పాల్సింది ఎవరు? ఐటీ మినిస్టరా? ఐటీ మినిస్టర్ ఎందుకు చెప్తున్నారు మరి? ముఖ్యమంత్రి కదా చెప్పాల్సింది. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి కూడా కాదనుకోండి, విద్యాశాఖ మంత్రి కదా చెప్పాల్సింది. ఐటీ మినిస్టర్ ఎందుకు చెప్తున్నారు నోటిఫికేషన్స్ ఇవ్వమని? ఎందుకంటే ఇక్కడ లింకప్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారే జీవోని రిలీజ్ చేస్తారు. రిటైర్డ్ ఐఏఎస్లు మొత్తం, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు మొత్తం వీళ్ళు వెళ్ళిపోండి, మీరు తక్షణమే ఖాళీ చేయండి అని చెప్పేసి మీరే చెప్తారు. మళ్ళీ వీళ్ళు ఇంకా కొనసాగుతున్నారంటే ఇక్కడ మీ అసమర్థతనా, లేకపోతే మీ నిర్లక్ష్యమా, లేకపోతే ఈ ఉద్యోగస్తుల నుంచి, ఈ రిటైర్డ్ ఐఏఎస్ల నుంచి మీకు ఏమన్నా అందుతున్నాయా? అది మీరు సమాధానం చెప్పాలి. చేతగానితనమే, సీఎం చేతగానితనం వల్లనే ఇంకా వీళ్ళంతా విధుల్లో కొనసాగుతున్నారు. మేము సాక్ష్యాలు లేకుండా మాట్లాడట్లేదు.